ఓకే. బోరుగడ్డ అనిల్ అనే అంశం అన్నది సరే, అతను తీసుకెళ్లారట, ఫుల్గా కొట్టారట, ఇబ్బందులు పెట్టారు, నరకం చూపించారు, తిండి కూడా పెట్టేవాడు కాదట. సరే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు శ్రీరెడ్డి వీళ్ళందరూ సేఫేనా సార్? ఇక్కడ శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ అనేటువంటి వాళ్ళు మాకు వాళ్ళ గురించి ఆలోచించేటువంటి సమయం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి గురించి ఆలోచించడానికి ఇక్కడ ఉంది, నేను ఇందాక కూడా చెప్పా, ఇక్కడ ఉంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి శ్రీరెడ్డిల గురించి, బోరుగడ్డల గురించి ఆలోచించే ప్రయత్నం లేదు. వీళ్ళు ప్రపంచ స్థాయి నగరంగా, ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉంటే, శ్రీరెడ్డిలు లేకపోతే సార్ ఒక్కటి, శ్రీరెడ్డి అయినా బోరుగడ్డ అయినా వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్ట్ బై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసి వీళ్ళతో 5 సంవత్సరాలు అమ్మ బూతులు, అయ్య బూతులు, ప్రపంచంలో కొత్త కొత్త బూతుల్ని కనిపెట్టి తిట్టించినటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ చెప్తే పంగజిచ్చారు. నిజంగా నాకు తెలిసి ఏం జరిగిందో తెలియదు, కానీ ఒకవేళ జరుగుంటే అతన్ని పబ్లిక్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అతన్నే కాదు, శ్రీరెడ్డిని కూడా ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటికి కూడా ఆ విధంగా మాట్లాడాలంటే, కాబట్టి సార్ ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన మేము ఎవ్వరూ కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. కాబట్టి వాళ్ళు బాగా తిమ్మిరెక్కి తిరుగుతూ ఉన్నారు.